ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. పల్లీలు, మిర్చి, వెల్లిపాయలు, అల్లం, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గంజు పెట్టి గంజులో ఆయిల్ వేయడాక మనం తీసుకున్న మిర్చి వేయించాలి. మిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు మిర్చి బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోనికి తీసేయాలి. తీసిన తర్వాత అదే గంజులో కొంచెం ఆయిల్ వేసి మనం ఏదైతే పల్లీలు తీసుకున్నామో ఆ పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలను మరియు మిర్చిని ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరనించిన తర్వాత మనం ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ వేసి పల్లీలు మిర్చి కూడా వేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని కొంచెము యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము పల్లీలు గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసే విధానం ఏంటి అని అంటే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనము గ్రైండ్ చేయాలి. ఏ విధంగా అంటే గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం మూత తీసి చూసి కొన్ని వాటర్ కలుపుతూ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని మనము ఒక గంజు పెట్టి స్టవ్ పైన దానిలో నూనె వేసి మనం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు తీసుకోవాలి. అందులో శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేయాలి, బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి వేసాను. కరివేపాకు వేసి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము తీసుకున్న గ్రైండ్ చట్నీని ఇందులో వేసి కలిపేయడమే. కలిపిన తర్వాత దానిలో మనకు కన్సిస్టెంట్కి తగ్గట్టుగా అంటే చిక్కగా ఉండాలా, పలచగా ఉండాలా, దాన్ని బట్టి మనకు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఉంచాలి. చట్నీని ఎప్పుడు ఉడికించకూడదు, వాటర్ వేసి వదిలేయాలి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారు షేర్ కూడా చేయండి.